నమస్తే అండి, నా పేరు రామూర్తి అండి. మన కాకరపురం. నేను తాత నరసింహారావు గారి దగ్గర హాస్పిటల్లో జాయిన్ అయ్యాను సార్. తణుకులో కాంపౌండర్ గా జాయిన్ అయ్యాను. జాయిన్ అయిన 10 రోజులకి బాబు గారు వచ్చారండి అక్కడికి. నాకు తెలియదు బాబు గారు అంటే డబ్బులు వాడని అర్థం మనకి. అప్పటికి ఇంతగా తెలియదు కదా. ఎవరు అనుకుని ఆయన డాక్టర్ గారికి చెప్దామని చెప్పి నేను డాక్టర్ గారికి వెళ్ళి, డాక్టర్ గారు లాగా బాబు గారు అంటే ఎవరు వచ్చారంటే ఆయన 3rd floor లో ఉన్నారండి, పేషెంట్ వస్తా. కంగారు పరిగెట్టుకు వచ్చి కిందకు వచ్చి బాబు గారికి దండం పెట్టారు. అప్పుడు ఈయన ఎవరో కొంచెం పెద్ద ఆయన కావచ్చు, డాక్టర్ గారు వచ్చి దండం పెట్టారంటే ఈ అన్నగారు లేకపోతే ఎవరో ఏదో రిలేటివ్ అయి ఉంటాడు అనుకున్నాను నేను. కాసేపటికి మళ్ళీ డాక్టర్ గారు బెల్ల కొడితే నేను లోపలికి వెళ్ళాను. బాబు గారు లేరు. లేకపోతే ఇదేంటి లేరు, వచ్చారు కదా లోపలికి వచ్చి నేను బయటికి రాలేదు అంటే అడిగితే డాక్టర్ గారు అన్నారంటే ఇంట్లోకి వెళ్ళారా, రాధమ్మ కనిపించేసి వెళ్ళిపోతా అన్నారు అని ఇంట్లోకి వెళ్ళాడు అన్నారు. సరే అని చెప్పి అన్నా. నేను ఎవరండి అని అడిగితే ఆ ఫోటో చూపించి నాకు ఒక ఆయన ఈయన ఒకటే, నీకు వివరాలు కావాలంటే ఆ అమ్మగారికి వెళ్ళి సాయంత్రం రాధమ్మని అడిగి చెప్తారు అన్నారు. నేను మధ్యాహ్నం భోజనానికి వెళ్ళినప్పుడు కూర్చుంటే అక్కడ ఆవిడ ఇంత ఆల్బమ్ పట్టుకొచ్చిన మామూలుగా పడేసి ఈ ఫోటోలన్నీ చూడన్నారు. చాలా ఉన్నాయి ఫోటోలు. ఇన్ని ఫోటోలు చూసిన ఇప్పుడున్న ఆయన మనిషికి ఆ ఫోటోలకి అసలు సంబంధమే లేదు. ఇవన్నీ ఆయనవేనండి అన్నాను. ఆయనవే అన్నాడు. అని నాకు తెలిసిన విషయాలు బాబు గారి గురించి మీకు ఎక్కువ చెప్పలేదు కానీ 2-3 చెప్తానని చెప్పి ఇలా పత్రవతి వెంకటేశ్వర విగ్రహానికి చుట్టూవారా ఉన్న గుడి కట్టించింది బాబు గారు అనట. మంత్రాలయ రాఘవేంద్ర స్వామికి గురువు కూడా ఈయనట అన్నాడు. మంత్రాలయ రాఘవేంద్ర స్వామి అంటే ఇప్పుడు తిరుపతి కూడా అండి ఎన్ని వేల సంవత్సరాలు అయిపోయిందో అంటే అప్పుడు అన్నారు బాబు గారు అవబిలంలో ఉపనయనం చేసుకునేవారట. 500 సంవత్సరాలకి ఎప్పుడో ఒకసారి ఉపనయనం చేసుకున్నట్టు అక్కడ అవబిలంలోనే చేసుకున్నట్టు బాబు గారు. ఈ రీసెంట్ గా కూడా సిద్ధాపురంలో ఉన్నప్పుడు ఒకసారి అమ్మ అక్కడ ఎవరిని అమ్మ అనేవారటండి, సత్యవతమ్మ గారిని ఎవరు కరణం గారు భార్య వాళ్ళ తల్లిదండ్రులను భావించి ఉపనయనం చేసుకున్నాను ఉపనయనం చేసుకుందాం అనుకుంటాను, మీరు వచ్చి చెయ్యండి అన్నట్టు. అక్కడికి వెళ్ళి సిద్ధాపురం చేశారు. నీకు ఎప్పుడైనా ఖాళీ ఉంటే కానీ సిద్ధాపురం రామాలయం కట్టారు బాబు గారు, అక్కడికి వెళ్ళి సిద్ధాపురం చూడరా అన్నారు. అలాగే కానీ అప్పటి నుంచి అన్నాను కానీ బాబు గారిని డైరెక్ట్ గా వెళ్ళి చూడడానికి నాకు అవ్వలేదండి ఎప్పుడు కూడా. తర్వాత ఒకసారి బాబు గారు ఇక్కడికి వచ్చారు, కాకరపురంలో ఇల్లు కట్టుకున్నారంటే వాళ్ళు ఏదో రకంగా ఏదో టైం దొరుకుతారులే అనుకున్నాను. కానీ ఊళ్ళో కుర్రలు 4-5 వెళ్ళారు కానీ బాబు గారికి నాకు వెళ్ళడానికి అవ్వలేదండి. సన్నగా ఓ రోజు నాడు సముద్రుడు వచ్చాడు నా దగ్గరికి, బాబు గారికి ఆగేస్తున్నారని అన్నాడు. బాబు ఇది ఆయనే పిలిచారు, నేను వెళ్దాం అనుకున్నప్పుడు నాకు ఆయన అవకాశం ఇవ్వలేదు, ఇలా ఆయన పిలిచినప్పుడు వెళ్ళిపోవాలని చెప్పి గవ్వ నేను ఎలా ఉన్నాను అలా బ్యాకెట్కి వెళ్ళిపోయానండి. ఆయన ఇప్పుడు ఆర్ఎంపీ డాక్టర్ గా చేసేవాడిని. తీరా వెళ్ళిన తర్వాత కూర్చున్నా, రండి రాంబాబు గారు కూర్చొని అన్నాడు. కూర్చున్న తర్వాత ఒళ్ళు అంతా నొప్పులుగా ఉందండి. సో నీరసానికి బలానికి కొంచెం నొప్పులు తగ్గడానికి ఇంజక్షన్ చేయించుకోవాలి అన్నాడు. ఆ గుండెలో రాయడిపోయింది. ఎందుకంటే ఆయన మామూలు మనిషి కాదు కదా, ఇంజక్షన్ చేయదు ఎలాగా చేస్తానండి అన్నాడు. అయితే నేను జేబులో చేపెట్టి పొలిబియన్ ఇంజక్షన్ తీశారు, ఒక సిరంజ్ ఇచ్చారు, ఈ 2 లోడ్ చేయండి అన్నారు. లోడ్ చేసిన తర్వాత ఇక్కడ చేయండి అన్నారు, కండకు చేసేయండి ఇది అన్నారు. నొప్పులు ఇంజక్షన్ ఇచ్చారు, కండకు చేసేయండి అన్నారు. చేసాను. జోనక్ ఇంజక్షన్ ఇచ్చారు, కండకు చేశాను. చేసి గమ్ము ముట్టుకుంటే ఏమంటారు అని భయం చేసి ఏం చేసి మొత్తం 1 వేలు పెట్టి ఇలా అంటున్నాను. అంటుంటే ఇంకొక ఆయన సత్యనారాయణ గారు అని ఉన్నాడు. ఆయన నేను రుద్దుతా నాగండి లేస్తే నా ఒళ్ళు నా ఇష్టం, నువ్వెందుకు కూర్చో, మీరు పుట్టుకోండి ఏమవదు, నా శరీరాన్ని ముట్టుకుంటే మీకు ఏమవదు, రుద్దండి అన్నారు. అప్పుడు చెయ్యి పెట్టి రుద్దండి, అది అలా రుద్దాలి అన్నారు. ఒకటే ఇంజక్షన్ కదా అనుకుని నేను ప్రశాంతంగా కూర్చున్నాను. ఇలా ఇంకో జేబులో చేయటం మళ్ళీ పొలిబియన్ ఇంజక్షన్ చేశారు, ఇది కూడా చేయండి బలానికి అన్నారు. అన్నారు 5 నిమిషాలు కూర్చోండి, టీ తాగాక ఎదురుగాను అన్నారు. టీ ఇచ్చాడు, తాగాను. తాగిన తర్వాత సిగరెట్ పెట్టి అగ్గి పెట్టి మీద తీసుకున్నారు, కాల్చుకొని అన్నారు. అందుకనే కలుస్తాం, టీ చేలో పెట్టేసుకుని కూర్చున్నాను.
ఇప్పుడు చేయండి అన్నారు. ఏ కనుక చేసిమంటారేమో అనుకు నేను ఈ చేసి దగ్గరకు వచ్చాను. అక్కడ కాదు ఇక్కడ అన్నారు. అవి నాకు కండగ చేయడానికే నాకు చెయ్యి వణికింది. అలాంటిది నరానికి చేయాలంటే ఒక మనిషి పట్టుకోవాలి. మనిషి పట్టుకుంటే చేయడానికి అవుతుంది. ఎవరు పట్టుకుంటారంటే నేను పట్టుకుంటానులే అన్నారు. ఆయన పట్టుకుంటే నాకు నరం దొరకట్లేదు, కనపట్లేదు. బాబు గారు ఎవరైనా పట్టుకోమన్నా అంటే ఎవరు అక్కర్లేదు, నువ్వే పట్టుకో అన్నారు. అంటే ఈ చేత్తో పట్టుకుని ఈ చేత్తో నేను ఇంజక్షన్ చేయాలి ఆయనకి. ఒంటి చేత్తోటి చేశానండి. చేసి ఇంజక్షన్ చేసి చూసి పెట్టి అలా పెడితే తెలియలేదు, బాగానే చేశారు, నొప్పి అనిపించలే. ఇంకోటి ఎవడైనా పట్టుకుంటే నాకు నొప్పి అనిపిద్దలేమో అని చెప్పానండి. తర్వాత ఇంజక్షన్ చేసి అయిపోయింది, కూర్చున్నాను. డబ్బులు తీసి ఇచ్చారు. ఇంజక్షన్ ఆయనే తెచ్చుకున్నాడు, నేనేం తేలేదు. 100 రూపాయలు అని బాబు గారు అండి. నేను ఇచ్చాను, నువ్వు తీసుకో అని చెప్పి చేతిలో పెట్టేశాను. సరే పెట్టుకుని వెళ్ళిపోయాను. 500 అండి. 500 పట్టుకుని ఇంటికి వెళ్ళిపోయాను. ఇంకా తర్వాత నుంచి రోజు నేను రావటం వెళ్ళడం, ఖాళీగా ఉన్నప్పుడల్లా బాగోదారు ఎప్పుడు వెళ్ళినా కూర్చోడం అండి. ఆయన ఏం చెప్తే వినడమే. ఎప్పుడు వ్యవసాయం గురించో లేదా ఆవులు పెంచడం ఇంకోటని ఎంతసేపు ఇవే చెప్పేవారు బాబు గారు. భగవంతుడి గురించి ఏం చెప్పేవారు కాదు. ఎంతసేపు గాయత్రి చేసుకోండి అనేవారు. లేకపోతే వీడు వాడు ఇప్పుడు అనకద్దు, పొలం ఎంచకండి, అందరూ ఒకటే, అందరూనూ ఉండాలి అని ఇలాగ మంచి మాటలు చెప్తూ ఉంటారు. ఓసారి మాత్రం అంటే ఎలక్షన్ నించున్నాను సార్ నేను ఇక్కడ ఎంపీటీసీ కింద. నేనైతే ₹1 అడిగి పంచిపెట్టలేదు, వాళ్ళ పోస్టులు పంచి వేయలేదు, ఏమీ లేదు. నా వైద్యం నేను చేసుకుంటూ తిరిగాను. అడిగిన వాడికి అలా చెప్పాను నించున్నాను రా అని. కానీ ఏంటంటే మా ఎమ్మెల్యే దృష్టిలో కూడా నేను ఓడిపోతాను. లగ్నం ఎలక్షన్ అయిపోయింది, మరుసటి రోజు లేదు, 3వ రోజు కౌంటింగ్. మరుసటి రోజు పొద్దున చిరాగ్గా ఉందని చెప్పి వెళ్ళి బాబు దగ్గరికి వెళ్ళి కూర్చున్నాను. ఇక్కడికి వచ్చాను. పొద్దున్న 8 వచ్చినా 3 దాకా బాబు గారు రాలేదండి. ఇంకెళ్ళిపోదామని పేషెంట్లు ఉన్నారు, వెళ్ళిపోదామని నేను తిరిగి రిటర్న్ అవుతుంటే సముద్రుడు సగం దూరం వచ్చాక చప్పట్లు కొట్టి కాకేసాడు వెనకరండి అని. అంటే కారు వస్తుందండి అన్నాడు. ఆరునే అన్నాడు అనమాట వాడు. నేను తిరిగి వెళ్ళేసరికి వెనకాల తిరిగేసరికి కారు వచ్చింది, దిగిపోయి వెనకొచ్చి కూర్చుని అయిపోయింది. టీ ఇచ్చారు, తాగాను. ఏంటంటే విశేషాలు అన్నారు. ఏముంది బాబు గారు, ఎలక్షన్ నించున్నాను కదండి, రేపు కౌంటింగ్ అన్నాడు. అదా సరే, అంత నీరసంగా నడుస్తున్నారే అన్నాడు. నీరసం లేదండి, రేపు కౌంటింగ్ కదండి, చలక్కింద ఉందన్నాడు. అరగంట కూర్చున్నాక వెళ్ళిపోతాను బాబు గారు, పేషెంట్లు ఉన్నారంటే వెళ్ళరండి అన్నాడు. మళ్ళీ లేచి సగం దూరం వచ్చాక మళ్ళీ చప్పట్లు కూడా వెనక్కి కాకేశారు బాబు గారు. అంత నీరసంగా నడుస్తున్నారు, ఇవాళ ఊరేగండి అన్నాడు. ఇవాళ ఊరేగిందంటే కొడతారండి, రేపే ఊరేగుతానండి అన్నాడు. అంటే మీకు ఇంకా నమ్మకం లేదేమో, 607 సార్ తమ మెజారిటీ అన్నాడు. కౌంటింగ్ అవ్వకుండానే ముందు రోజు. అదే నేను ఇంక వెళ్ళిపోటు రఘురామలాగా ఇంటికి వెళ్ళిపోయి పడుకున్నాను ప్రశాంతంగా, ఎవరిని పట్టించుకోవట్లేదు. ఎందుకంటే ఆయన నోటి మంది పలికేసింది. కరెక్ట్ గా వెళ్తే 614 ఓట్లు వేసాడండి పోలింగ్ ఆఫీసర్ అందు మీద, బోర్డు మీద 20. ఇంకా 6 తేడా వచ్చాయి. ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి అడిగాను, సార్ 620 సార్ 614 వేసారట, కౌంటింగ్ లో ఇచ్చిన లిస్ట్ ఇదేనాయా అన్నాడు. పోస్టల్ బ్యాలెట్ ఉంటదేమోనండి అన్నాను. ఉంటది అని చెప్పి తీసాడండి కవర్లో. తీసి చూస్తే 6 ఉన్నాయి కవర్లో. ఈ 6 నీవేని గ్యారంటీ ఉందా అన్నాడు. నావే సార్ 6 అన్నాడు. ఇస్తే అందులో 6 నావేనండి. ఆ 14 చెప్పి 20 వేసి చేయబట్టుకున్నాడు ఆయన. 620 నీకెళ్ళి తెలుసండి, చెప్తే మీరు చెప్తారన్నాడు. ఆయన వచ్చేసాను. కానీ ఇప్పటి వరకు నేను భగవంతుడిగా బాబు గారికి దండం పెట్టకుండా నేను బయటకు రాను. గురువు గారు ఆంధ్రకు గురువు గారికి పెడతాను, భగవంతుడిగా బాబు గారు పెడతాను. 2004లో బాబు గారు సమాధి అయిపోయిన తర్వాత ఇక్కడ 2006 కాశీ వెళ్ళి స్నానం చేసి గట్టుపై నించుంటే వెనకాల నుంచి వచ్చి బాబు గారు పలకరించారు. ఎప్పుడు వచ్చారు రాంబాబు గారు అని. నేను సమాధి మాట మర్చిపోయానండి నిజం చెప్పాలంటే. పొద్దునే దిగాను బాబు గారు, గుళ్ళోకి ఎవరో స్నానం చేస్తాను, నేను అక్కడికి అన్నాడు.
అంటే నేను ఇంకా ఇప్పుడు ఆయనతో వెళ్ళిపోవడం ఇంకా అదృష్టం కదా అని నేను గమనం ఇంకా ఆయన వెనకాల పరిగెట్టాను. నాతో వచ్చిన కూరలు ఉన్నారు, వాళ్ళేంటి వీళ్ళు పరిగెట్టికి ఇస్తాడని వాళ్ళు చూస్తున్నారు, కనపడతలా. నేను పరిగెడుతున్నాను అనుకుంటున్నారు వాళ్ళు, ఏంటి నేను ఇంత అడవిగా పరిగెట్టేస్తున్నాడని. నేను వెళ్ళిన తర్వాత నాలుగు గుమ్మాలు ఉంటాయి కదా లోపల, బాబు గారు ఇలా లోపలికి వెళ్ళిపోయారు. నేను మొహం చూద్దాను ఉద్దేశంతో గబాబా పరిగెట్టుకుని అలా పరిగెట్టి పై లోపలికి వచ్చాను. అందరూ ఉన్నారు కానీ బాబు గారు లేదు. ఒక్కసారిగా ఒళ్ళు వదలైపోయి అప్పుడు అయ్యో బాబు గారితో సమాధి అప్పుడు ఉన్నాను కదా, నేను అక్కడే నించున్నాను కదా దగ్గరుండి అంతా చేసాం. ఏంటి బాబు గారు ఈవేళ ఇలా కనిపించారు నాకు అని కనిపించిన మొహం చూడకుండా చూశాను మొహం అక్కడ బెంగళూరు చూశాను. రానివ్వలేదు, అది నిజంగా వచ్చుంటే కలుపు పడిపోతాడు, రానివ్వలేదు అనుకున్నాను. సరే ఇంకా ఆయన దయ అనుకున్నాను.